అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. 76 ఏళ్ళ ముసలోడంట, 50 ఏళ్ళ జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళెన్నీనే తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? ఎన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటారు? మొన్నేమో జగన్మోహన్ రెడ్డి రప్పని అడిగితే తప్పే ఉంది, మంచిదే కానీ చెప్పి మాట్లాడాడు. నిన్న పేరున్నానేమో మనం చెప్పకూడదు, చీకట్లో చేసేయాలి, పొద్దునే పోయి పరామర్శించాలని చెప్తా ఉన్నాడు. ఏంటి ఎలా చూడద్దాం మాటలు? పేరు నాని దొంగ కాబట్టి దొంగ వ్యవహారం చేస్తాడు కాబట్టి దొంగ మాటలు మాట్లాడతాడు. ఏదో మాటలతో బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటున్నారు. ఎవరు కూడా వాళ్ళ మాటలకు బెదిరే ఆలోచన లేదు. ఇది ఇప్పుడున్న మైండ్ సెట్ కాదు, ఇప్పుడు వచ్చింది కాదు. ఇది వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఉన్న అలవాటే. క్రూరంగా మనుషుల్ని చంపడం అనేది ఇది వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఉన్న అలవాటే. వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నాడుగా, వాడు మతి క్షమించి మతిపోయినోడ్లేగా మాట్లాడుతున్నాడు. ఆడ పడితే ఆడికి చేయి పడతాయి. సేమ్ వాళ్ళు కూడా అదే కోణంలో నడుస్తున్నారు. సినిమా డైలాగ్ చెప్తారండి. రోజు ఖాళీగా ఉన్నాడు, సినిమాలు చూస్తున్నాడు, అవి ప్రజలకు చెప్తా ఉన్నాడు. సార్ మొన్న ఏదైతే సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పర్యటన తర్వాత ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో రప్పారప్పని అరిగితే మంచిదే, రప్పారప్పని అరిగితే తప్పేం లేదని మాట్లాడిందే ఇంకా ప్రజలు ఎలా మాట్లాడారని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నిన్న పేరు నాని మాట్లాడుతూ అసలు రప్పారప్పని అరుగుతామని చెప్పే పని ఏంటి, రాత్రికి రాత్రి వేసేయాలి, రాత్రికి రాత్రి నరికేయాలి, కొనసాగిలు చేస్తే వేసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఎలా చూడొచ్చు ఈ మాటలు? వాళ్ళు పుట్టింది కాదుగా, వాళ్ళు అధికారంలోకి వచ్చిన కానీ మొదట పెట్టింది వాళ్ళ బాబాయ్తోనే పెట్టాడు. చీకట్ల రాజ్యం చేసింది వాళ్ళే. కనుసైకిల్ ఇయ్యాలు చేసేది ఏంది? ఆ రోజు చేసే వాళ్ళ బాబాయ్నే హతమార్చింది కనపడతానే ఉందిగా. ఆ యొక్క సంస్కృతిని, ఆ అలవాట్లని మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసుకుంటూ మరి కార్యకర్తలకు కూడా నేర్పిస్తూ ఈ అరాచకాలని సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి విధానం వాళ్ళదే. ఆ విధానంలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసిన పేరుని నాని, ఆయన మాట్లాడే తీరు, భాష, అతని యొక్క సంస్కృతి అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగానే ఏమీ లేకుండా పోతారు. అట్లాగే దానికి నిదర్శనం మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో వాళ్ళకి 151 నుంచి 11 సీట్లకు వచ్చారు. ఈసారి 11 కాదు కదా, గుండు సున్నాతో ఇంటికి పోయే పరిస్థితులకు వాళ్ళే కల్పించుకుంటున్నారు. ఏంటంటే ఇది ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా చెప్తా ఉంటే, అసలు సైకిల్ చేస్తే నరికేయండి, సైకిల్ చేస్తే వేసేయండి, మళ్ళీ తెల్లారి ఏమీ తెలియనట్టుగా మనమే వెళ్ళి పరామర్శలు చేద్దాం, మనమే వెళ్ళి మద్దతుగా నిలబడతామని చెప్పి మాట్లాడతాం. అంటే ఈ సంస్కృతి ఎలాంటిది? ఈ సంస్కృతి ఎలాంటిది అనేది జనం అందరికీ తెలిసిన విషయమే. రాత్రులే మర్డర్లు ఏది జరిగినా వాళ్ళు చేసేటటువంటి నాయకులు, కార్యకర్తలు అలవాటు పడి ఉన్నారు. దాన్ని పరామర్శించే ఒక సంస్కృతిని కూడా ఈ విధంగా పెట్టి ప్రజల్లో తిరగించాలి, జోల పాడాలంటారా, ఆ సంస్కృతి వాళ్ళదే. అలాంటిది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఇవాళ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగానే ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్ నాటికి ఇంకా దారుణంగా వీళ్ళ శాస్త్రలే వీళ్ళని పతనానికి దారి తీస్తాయి అనేది ప్రతి ఒక్క కార్యకర్త చెప్పేటటువంటి విధానం. మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ 75 సంవత్సరాల ముసలోడివి, నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ భయపెట్టేసాడు, ఇక నీ పని అయిపోయింది, నువ్వేం చేయలేవు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి, నువ్వు ముసలోడివి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో చంద్రబాబు ఎలాంటి వాడో ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన యొక్క గొప్పతనం ఏంటో తెలుసు. ఆయన యొక్క మేధాశక్తి ఈ రోజుకి కూడా మరి యువకులు ఏ విధంగా అయితే ఉత్సాహంగా పరుగులు పెడుతూ ముందుకు సాగుతున్నారో అలాంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో సరిసాటి లేనటువంటి వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు అదొక పెద్ద లెక్క అనేది ఎవరు కూడా గ్రహించట్లేదు. ఏదో దారిని పోయే కుక్కలు మురుగుతుంటే అలాంటి విధానమే వాళ్ళలో ఉంది కానీ భావన ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, ప్రజలకు కానీ, పామరులు కానీ అందరూ కూడా వాళ్ళు చెప్పేటటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది 5 సంవత్సరాల్లో చేయింది. 1 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకొచ్చి మీరు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలనని గాడిలో పెట్టి ఇవాళ సుపరిపాలన తొలి అడుగు అనేటటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విధానం.
మీ యొక్క సంస్కృతి సాంప్రదాయ మీరు చేసే దుర్మార్గాలు ఎలాంటి అనేది వాళ్ళు అన్ని గ్రహిస్తున్నారు. కొడాలి నాని లేడు కాబట్టి మీరు రెచ్చిపోతా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగలేవు కాబట్టి మీరు ఇలా రెచ్చిపోతా ఉన్నారు. మరో 3 నెలల్లో కొడాలి నాని తిరిగి గుడివాడలో అడుగు పెడతాడు, కృష్ణా జిల్లాలో అడుగు పెడతాడు. అప్పుడు చూసుకుందాం ఎవరైతే మా అమ్మాయిని విమర్శలు చేస్తా ఉన్నారు, ఎవరైతే నిక్కల మీద పరిగెత్తుదామని చెప్తున్నారో ఆ రోజు చూసుకుందాం అని చెప్పి మాట్లాడుతాను. ఏంటి నిజంగా నా కొడాలి నాని వస్తే అంత పరిస్థితులు ఉంటాయా? కొడాలి నాని యొక్క పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. అది కుక్కకి గనక బిస్కెట్లు ఎత్తే ఏ విధంగా తోకూపిద్దో ఆ విధంగా జగన్ ముందు వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లు తీసుకొచ్చి చదవటం కాదు, పరిపాలనలో ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలి, ఏమి మాట్లాడుతున్నాము, సభ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నటువంటి విధానాలు కనపడ్డాయి. ఏది అసెంబ్లీలో కూడా. బయట పామర్లు మాట్లాడుకునే మాటలు మాట్లాడేవాడు రాజకీయవేత్తలా ఎలా అవుతాడు? ఏంటి జ్ఞానం లేని పశువు సమానం. అతని మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంత ఇదిగా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఆయన వచ్చి చేసేది లేదు, ఇక్కడ ఆయన చూపించేటటువంటి పనితనం కూడా అంతేం కనపడతలేదు. పేరు నాని నన్ను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మురిగే కుక్క కరవదో కరిసే కుక్క మొరగదో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా చేసేది ఉంటే డైరెక్ట్ గా చేసేయాలి కానీ మళ్ళీ మాట్లాడకూడదని ఆ వ్యక్తి మళ్ళీ ఎందుకు ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి వార్నింగ్లు ఇవ్వటం కానీ లేదంటే బెదిరించేటువంటి ప్రయత్నాలు కానీ దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఏదో మాటలతో బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటున్నారు. ఎవరు కూడా వాళ్ళ మాటలకు బెదిరే ఆలోచన లేదు. ఇది ఎలాంటిదంటే ఒక అజ్ఞాని ఏదైనా చేస్తారో అనేది భావం అనేది ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళని ఏ విధంగా తిప్పి కొట్టాలో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు అరిసే కుక్క కరవదని అంటున్నారు చూడు, వాళ్ళు అరుతున్నారు కాబట్టి ఆ కుక్క కరవదనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. అది వాళ్ళే బయట వేసుకుంటున్నారు. రాజకీయాల్లో విఘ్నతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి విధానాన్ని అనుసరించాలి. ఈ చెత్త రాజకీయాలు చెత్త పనులకి వాళ్ళకే చెల్లు కానీ ఈ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అది పనికిరానటువంటి విధానం. నజీర్ గారు, ఏదైతే సంవత్సరం పరిపాలన జరిగినటువంటి దానిపైన సుపరిపాలకు తొలిగాడు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తలపెట్టినట్టు ఈ భాగంలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం, గడప గడప తిరిగేటువంటి ప్రయత్నం ఎలా ఉంది సార్? అదే చెప్పినటువంటి విధంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసుకొని ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 పథకం ఉందో దాంట్లో 6 కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని చదివించడానికి 15,000 రూపాయలు దాదాపు 67 లక్షల మందికి ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా సామాజిక పెన్షన్ 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడంతో పాటు 65 లక్షల మందికి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం. అది కూడా మొదటి రోజునే పెద్ద ఎత్తున 6,000 వికలాంగులకి, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000. ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వ విధ్వంసకర పరిపాలనలో ఉద్యోగస్తులకి జీతాలు కరెక్ట్ టైంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రతి నెల జీతాలు ఇవ్వడం కాకుండా సామాజిక పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, దీపం పథకం కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక పక్కన పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్లు ఏదైతే గుంతలు లేనటువంటి రోడ్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా స్థానిక సంస్థలు ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి 25 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం. శివారు ప్రాంతాలు కానీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ పూర్తిగా అభివృద్ధి చేసి కొత్త ఆలోచనతో, కొత్త విధానంతో ఈ రోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఒక 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే వైసీపీ ప్రధానంగా ఆరోపించినటువంటి సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఫెయిల్ అయిపోయింది, రాబోయే రోజులు వైసీపీ అని చెప్తా ఉన్నటువంటి వారి వాదనలో భాగంగా మీకు అలాంటి ఈ 10 రోజుల ప్రస్థానంలో అలాంటి నిరసనలు ఏమైనా తగిలాయా? ప్రజలు ఏమన్నా వ్యతిరేకించేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నారు. ప్రజలు కాదు, ఇక్కడ ఎవడైతే బ్లేమ్ చేస్తా ఉన్నాడో ఆయనే రోడ్డు మీదకి వచ్చి ఇది అందలేదు అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బాబు షూరిటీ అంటున్నాడు, నిజంగా బాబు షూరిటీయే. బాబు చెప్పాల్సింది చెప్పారు, షూరిటీగా చేస్తున్నాడు. కానీ మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని. గతంలో 2,000 ఉన్నటువంటి పెన్షన్ ని 3,000 చేయడానికి ఎన్నికల్లో ఒక మాట చెప్పాడు, 5 సంవత్సరాలు తీసుకున్నాడు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డని చదివించండి అన్నాడు, ఇంట్లో ఒక పిల్లోడికి ఇచ్చాడు. మోసం ఎవరు చేసింది అనేటువంటి విషయాన్ని సమాధానం చెప్పి ప్రజలకు రావాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా చేస్తా ఉన్నాడు, అది కూడా సంవత్సర కాలంలో. ఇది గుర్తుపెట్టుకొని ప్రతిపక్ష హోదా లేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు అరిగిపోయినటువంటి క్యాసెట్. ప్రజలు విసిగిపోయారు ఆయన చెప్తున్న మాటలు విని. ఏదైతే నిన్న పేరు నాని చేసినటువంటి వ్యాఖ్యల పైన మీరు ఎలా స్పందిస్తారు సార్? ఏదైతే జగన్మోహన్ రెడ్డి రపారపా నరకటం మంచిది అని చెప్పాడో దాన్ని పేరుని నాని కూడా దాన్నే సమర్థిస్తూ మనం మాట్లాడకూడదు, ఏదో చీకట్లో జరిగిపోవాలి, తెల్లారి మనమే వెళ్ళి పరామర్శించాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా సమర్థిస్తారు? సినిమా డైలాగ్ చెప్తారండి, రోజు ఖాళీగా ఉన్నాడు, సినిమాలు చూస్తున్నాడు, అవి ప్రజలకు చెప్తా ఉన్నాడు. ప్రజలకు అన్ని తెలుసు, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో, కళ్ళు మూసుకుంటే ఏం జరగాలో ప్రజలే చూశారు కదా. 151 నుంచి 11 తీసుకొని వచ్చి పడేశారు. అది కళ్ళు మూసుకుంటే
చేసుకుంటే అయిపోయేది అది. నిన్న పేరు నాని కూడా అసలు చెప్పాల్సిన పని ఉంది, రాత్రి చీకట్లో జరిగిపోవాల్సిన పనులు కూడా బయట చెప్తున్నారు. నైట్ చేసామా పొద్దునే పోయి పరామర్శించామని చెప్పి పేరు నాని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ మాటలు ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఈ మాటల్లో వాళ్ళకి అర్థం లేదు. పొద్దాకల దొంగతనానికి అలవాటు పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి ఫ్యాక్షన్, ఆ ఫ్యాక్షన్ పులివెందుల ఫ్యాక్షన్ స్టేట్ మొత్తానికి రుతున్నాడు. నువ్వు వచ్చేవాడివి పరామర్శించడానికి సత్యనపల్లికి, ఆడికి వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడు. నువ్వు ఇక్కడి నుంచే ర్యాలీ పెట్టుకొని ఇక్కడి నుంచే జనాల్ని రవడిజం చేసుకుంటా పోతే ఎట్లా ఉంటది? నీ కారు కింద మడిసిపడి తిని లేపకుండా వెళ్ళిపోయావే, ప్రజలకు నువ్వు ఏం న్యాయం చేస్తావు? 151 సీట్ ఇచ్చారు నీకు, ఏం చేసావు నువ్వు? అభివృద్ధి ఉందా? ఈరోజు సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగింది? మంచి పరిపాలన, రాజధాని అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఒక్క పని చేయకుండా మందు మాఫియా డాన్ చేసి జనానికి పిచ్చి మందు తాపించి జనాన్ని చంపేశాడు. అసలు ఆయన ముఖ్యమంత్రికి పనికిరాడు జగన్ రెడ్డి. మళ్ళీ అసలు ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి మేము వచ్చిన తర్వాత రప్ప రప్ప ఉండాలిగా ఈడ. ఈసారి రప్ప ఎటు పోద్దో తెలియదు. ఒకసారి చూశారుగా, ఆనాడు నాన్న చేస్తాడు, నాన్న చేసినంటే ఎక్కువ నేను చేస్తానని చెప్పుకొచ్చాడు. నాన్న కోసం చూశారు, ప్రజలకి అందరికీ గుండు చేశాడు. ఆ పని మళ్ళీ చేసేది ఆయన, ఇంకేడ చేసేది? అప్పుడే ఇద్దరు బ్యాలెన్స్గా చూశారు. మా నాన్నలాగా చేస్తాడంటే 151 సీట్ ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు. నువ్వేం చేస్తావు? రఫ ఇది గొడవలాట అయింది. రాజకీయం అంటే గొడవ కాదు, ప్రజలతో మంచితనంగా ఉండి ఓటింగ్ చేపించుకో. అప్పుడు నీకు రప్ప కాదు, ఏది పనికి రాదు. రప్ప చేస్తే ఎవడు పనికి, నేను అందరూ రౌడీజం చేసిన వాళ్ళు ఎంతమంది పేరు గుంటుంటంలో అందరు పాటమే రౌడీజం చేస్తే. రాజకీయంగా మాట్లాడి ప్రజలను మెప్పించి దాంట్లో నువ్వు పని చేయి. నువ్వు రఫ్ అంటే ఎంతమందిని చంపుతావు? నీ ఫ్యాక్షన్ పులివెందులుగా సరిపోద్ది. నువ్వు అక్కడ పంచాయతీ చేసుకుంటా, అక్కడ చేసుకో పులివెందుల్లో ఫ్యాక్షన్. అలాంటి దాన్ని స్టేట్ను పోయిన 5 సంవత్సరాలు గొడవలు పెట్టేశాడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అంటే వాళ్ళ నాన్న కూడా చేశాడు గొడవలు. పర్యటన చంపింది ఎవరు? వాళ్ళ నాన్నగారే కదా. రాయలసీమ మొత్తం జనాన్ని చంపుకుంటూ వచ్చారు కదా. అది తెలియదు జనానికి. ఆయన చేసిందంటే ఆరోగ్యశ్రీ ఒకటి, పిల్లల ఫీజు రిజర్వ్మెంట్ అవి చేసుకొచ్చాడు, కొద్ది పేరు సంపాదించుకున్నాడు. దానిలాగా నేను చేస్తానన్నాడు, ఈయన చేయలేకుండా అంతా మాఫియే కదా. పొలాలు గిలాలు, నేను 4 రోజులు లేకపోతే నా పొలం ఆక్యుపై చేసేసారు. ఏంటి ఇవన్నీ? ఇప్పుడు పేరు నాని నిన్న ఒక ప్రెస్ మీట్ లో పేరు నాని దొంగ కాబట్టి దొంగ వ్యవహారం చేస్తాడు కాబట్టి దొంగ మాటలు మాట్లాడతాడు. ఆయన చేసిన పని బియ్యం అంతా లోపల పెట్టాడు కదా, ఆ బియ్యం మరి బయటకు తీసాడు కదా. మొత్తం చీకట్లో మనమే చేయాలి, తెల్లారి మనమే పరామర్శించాలని చెప్పి మాట్లాడారు. చీకట్లో చేస్తే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు ఇంతకు ముందులా కళ్ళు మూసుకొని లేరు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. నువ్వు చీకట్లో చేసి మళ్ళీ పరామర్శిస్తే ప్రజలకి అడ్వర్టైజ్మెంట్, మీడియా అందరూ ఈరోజు ఎవరు నిద్రపోతలేరు. పిల్లి పాలు తాగితే ఒక్కరోజు తాగిద్ది, 2వ రోజు దాన్ని ఒక దెబ్బ కొడతారు, పారిపోద్ది. అట్లా జరిగిద్ది అనమాట. పద్దాకల చీకట్లో చేస్తూ ఎవరు ఒప్పుకోరు. ఇలా ప్రజలంతా తెలివిగా ఉండారు, ఎవరికి ఓటు చేయాలా ఏందనేది అందరూ తెలిసిపోయింది. అన్న మొన్నేమో జగన్మోహన్ రెడ్డి రప్ప అడిగితే తప్పే ఉంది, మంచిదే కానీ చెప్పి మాట్లాడాడు. నిన్న పేరు నానేమో మనం చెప్పకూడదు, చీకట్లో చేసేయాలి, పొద్దునే పోయి పరామర్శించాలని చెప్తా ఉన్నాడు. ఏంటి ఎలా చూడద్దాం మాటలు? చీకట్లో ఏం చేస్తాడు? అసలు రప్ప అని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాడు? చెప్పొచ్చు అది ఆ మాట. ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాలి? ఒక ప్రజానాయకుడిగా మాట్లాడాలి. రప్ప అంటే ఏంటి దానికి అర్థం? పేరుని నాని కూడా చీకట్లో ఏం చేస్తాడు? ఇది ప్రజాస్వామ్యంలో మామూలుగా ప్రజల తరపున ప్రజాసేవగా మాట్లాడాలి. సార్ నిన్న పేరు నాని మాట్లాడుతూ మొన్నేమో జగన్మోహన్ రెడ్డి రప్ప నరిగితే తప్పేం లేదంటాడు. నిన్నేమో పేరు నాని అసలు రప్ప నరుకుదని చెప్పాల్సిన పనే ఉంది, చీకట్లో పోయి వేసేస్తే పోద్ది, చీకట్లో పోయి నరికేస్తే పోద్ది, లేదని కనుసాగి చేస్తే చేసేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా చూడొచ్చు? నేనుగా చెప్పాలంటే పేరు నాని అనేవాడికి ప్రభుత్వం లేకపోయేపాటికి, అధికారం లేకపోయేపాటికి వాడికి మెంటలు వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ఒక అలసట సృష్టించి రాష్ట్రాన్ని ఆగం చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు కొడుకుని, వాడు భార్య అని వాళ్ళని జాగ్రత్త చేసుకోమని ముందాడిని ఎదటోళ్ళని నరికేదాకా కాదు. ముందు వాళ్ళు కేసులు ఎదుర్కోకుండా జాగ్రత్త చేసుకుంటే, వాడికి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఓవరాల్ గా వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి? మొన్నేమో జగన్మోహన్ రెడ్డి రప్ప నరుగుతా ఉన్నాడు, ఈ రోజు చీకట్లో నరికేయాలని చెప్పి అంటున్నాడు. మొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో పాపం సారా అమ్ముకొని బతికిన వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నాడుగా, వాడు మతిపోయినోడ్లేగా మాట్లాడుతున్నాడు. ఆడ పడితే ఆడికి చేయి పడతాయి. సేమ్ వాళ్ళు కూడా అదే కోణంలో నడుస్తున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించారు. 5 ఏళ్ళు ఏమైనా జనాన్ని బాగు చేశారా? జనాన్ని అందరిని అన్యాయం చేశారు. 151 టికెట్లని 11 సీట్లు తెచ్చారు. ఇంకా వాళ్ళు నరికేది ఏంది? వాళ్ళు చేసేది ఏంది? వాళ్ళు చేసిన ఆగానికేగా లాగమైపోయింది.
ఇంకా కూడా ఆ 11 కూడా రాకుండా ఆగం చేసుకోవడానికి వీళ్ళు మాట్లాడటానికి కారణం. పేరు నాని ఇంకా బరితెగింపుగా మాట్లాడుతూ 75 సంవత్సరాల ముసలోడివి నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని, నీకు అంత సీన్ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 75 సంవత్సరాల ముసలోడైన బాబు గారు 16 సంవత్సరాల కుర్రోడికి మైండ్లో ఎలా వస్తాయో అలా వస్తాయి. భవిష్యత్తు ఆలోచించి 100 సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచించి ఈరోజు బాబు గారు వర్క్ చేస్తున్నాడు. అలా ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి చేస్తున్నాడు. గవర్నమెంట్ వచ్చిన నెలలోనే రాష్ట్రం మొత్తం వీళ్ళు 5 సంవత్సరాల బోడవలేని రోడ్లన్నీ పూడ్చాడు. బ్రహ్మాండమైన అభివృద్ధి ఎంతో చూపించాడు. అదే వాళ్ళకి చెంపపెట్టు. ఆయన చేసిన పనులు మామూలుగా చేయలే. వీళ్ళకి పిచ్చి బట్టి ఏ పనులు చేయలేక, అధికారం చేతిలో లేక వీళ్ళకి మైండ్ ఖరాబ్ అయిపోయి వీళ్ళందరూ ఈ వైసీపీ నాయకులంతా ఇలా మాట్లాడుతున్నారు తప్పితే బాబు గారిని అనటానికి, బాబు గారు కాలి గోటికి కూడా వీళ్ళు ఎవ్వడు కూడా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో కూడా ఎవ్వరూ పనికిరారు. బాబు గారి కింద అనవసరమైన మాటలు మాట్లాడుకొని ఆ 11 సీట్లు కూడా రాకుండా చేసుకోవద్దని కోరుతున్నాను. అసలు వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటారు అంటే రాత్రికి రాత్రి నరికేయాలి, రాత్రికి రాత్రే చంపేయాలి, తెల్లారి మనమే వెళ్ళి పరామర్శించాలి, ఏవి తెలియనట్టుగా చేసేది మనమే, పరామర్శలు చేసేది మనమే, అలా ఉండాలని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు పిచ్చోడికి రాయిస్తే ఏం చేస్తాడు? అలాగా వాడికి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కనీసం కార్యకర్తల్ని అన్న వదిలితే వాళ్ళు నరికేది ఏందో వాళ్ళ కథ ఏందో చూస్తాం మేము కూడా. అది కూడా మన వాళ్ళు ముందుకు పోనీరు. దానివల్లనే వాళ్ళు ఆ రకంగా రెచ్చిపోతున్నారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం కొడాల నానికి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు. ఒక 3 నెలల్లో అన్ని బాగు చేసుకుని అంత ఆరోగ్యంగా మళ్ళీ గుడివాడ వస్తాడు. అప్పుడు రండి ఎవడు మాట్లాడతాడో చూద్దాం, ఎవడు రాజకీయం చేస్తాడో చూద్దాం అని చెప్పి ఎవరైతే నిక్కలు తిప్పుతా ఉన్నారు కదా రండి చూసుకుందాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి నిజంగా ఉందంట? వాడు వచ్చేది లేదు, ఏం లేదు. వాడు ఇంకా రాడు, ఇంకా గుడివాడ అనేది రాడు. వాడు సెమ్మే వచ్చింది వస్తే గుడివాడ. ఎందుకంటే వాడికి అన్ని రోగాలు ఉన్నాయి. వాడి పరిస్థితి ఏం బాగలేదు. వాడికి ఆపరేషన్ జరిగి రకరకాలుగా ఉంటే వాడిని జావదింగుతానికి వీడు మాట్లాడుతున్నాడు. అంతకు మించి ఏమి చేయలేరు. వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాకపోతే వాడిని కూడా డ్యామేజ్ చేస్తానికి ఈడే మెంట్లెక్కి మాట్లాడుతున్నాడు. కొడాల నాని వస్తే టీడీపీలో ఎవరు మాట్లాడలేరు, అప్పుడు చూస్తాం ఒక్కొక్కరంతా అని చెప్పి మాట్లాడతాం. కొడాల నాని వచ్చినా ఎవడొచ్చినా టీడీపీ వాళ్ళని కదిలినంతకాలం ఎవ్వరు టీడీపీ వాళ్ళు జోలిపోరు. వాళ్ళు ఈ రకంగా రెచ్చిపోతే నాని వచ్చినా ఎవడొచ్చినా అసలు ఆ గుడివాడలో ఇన్నాళ్ళు ఉన్నాడు. ఈ తడవ గుడివాడలో కూడా ఉండరు. వాడు వచ్చి కానీ మాట్లాడితే బయటకు వచ్చి వాడు రాకుండా కానీ నా కొడుకులే జావదింగా ఆ నింద కూడా మన మీద వేసి కూడా చేస్తారు. వీళ్ళకి అలవాట్లు ఉన్నాయి. ఏదైతే నిన్న పేరు నాని మాట్లాడినటువంటి మాటలను బట్టి, ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇప్పుడు పేరు నాని మాట్లాడిన మాటలు కొంత అన్నీ ఒక రకంగానే కనిపిస్తా ఉన్నాయి. ఆయన రప్ప నరుకుతే తప్పే లేదని చెప్పి ఆయన అంటాడు. అసలు చెప్పాల్సిన పని లేదు, రాత్రికి రాత్రి చేయాలి, తెల్లారి మనమే పరామర్శించాలని చెప్పి పేరు నాని అంటారు. ఏంటి ఏమనిపిస్తుంది అంటే? రాష్ట్ర ప్రజలు నిజంగా చూస్తే ఈ రోజు వాళ్ళ మాటలు చూస్తే భయాందోళనకు గురవుతున్నారు. ఏంటంటే మనం నైట్ వేసేసేసి పొద్దున్నే మనమైతే ఏం తెలియనట్టుగా మనం పరామర్శించాలనే మాట, అది నిజంగా చూస్తుంటే అసలు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అసలు? అంటే వాళ్ళ మనసు ఎంత క్రూరంగా ఉందో మీరు ఆలోచించండి. అంటే నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరిని కూడా రపారప అంటే కనుసైగ చేస్తే చాలు, చేసేసి మనం చేసేయాలి, అసలు పక్కడికి తెలియకూడదు, ఊరక రపారప అని మనం చెప్పేది ఏంటి అనే వైఖరిలో మాట్లాడారు పేరు నాని గారు. నిజంగా అది వైసీపీ వాళ్ళకి అలవాటైంది. ఎందుకంటే సొంత బాబాయిని నైట్ చంపేసి దాన్ని గుండెపోటు క్రియేట్ చేసి దాన్ని సాక్షి పేపర్ లో గుండెపోటు అని చెప్పి చిత్రీకరించింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కదా. ఇది ఇప్పుడున్న మైండ్ సెట్ కాదు, ఇప్పుడు వచ్చింది కాదు. ఇది వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఉన్న అలవాటే. అది ఏంది క్రూరంగా మనుషుల్ని చంపడం అనేది. సొంత తల్లిని చెల్లినే సరిగ్గా పట్టించుకుని మనస్తత్వం ఉంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డిది. పేరు నాని అనే మాటలు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఏంటంటే ఆలోచిస్తున్నారు, అమ్మో మళ్ళీ ఈసారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందా, ఎంత భయంకరంగా ఉంటుందా, రపా అనే మాట ఎందుకు వస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంటమే అది చాలా తప్పు. దాన్ని ఖండించకుండా ఈయన కూడా ఇంకా పేరు నాని కూడా రపారప్ప ఏంటి, సైగ చేస్తే సైలెంట్ గా చేసేసి వచ్చేసేయాలి, పొద్దున్నే మనకేం తెలియనట్టుగా మనం వెళ్ళి పరామర్శించాలంటూ నిజంగా దారుణం ఇది. ఈ రోజు మేము చాలా చక్కగా తెలుగుదేశం పార్టీ బాగా పరిపాలించే దాని మీద ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి. సరిగ్గా జనాలకి ఇది కావట్లేదు అనట్లేదు, దాని గురించి మాట్లాడాలి. కానీ ఎప్పుడు కూడా ఈ హత్య రాజకీయాలు ఇదేనా మాట్లాడేది? అంటే ఇదే ఈ రోజు కొత్త కాదు. పేరు నాని ఇంత ముందు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా ఆయన పైన విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. 75 సంవత్సరాల ముసలోడివి నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడిని విమర్శించడం, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మహిళలను కూడా విమర్శించేటువంటి పరిస్థితులు చూసా ఉన్నాం. దాన్ని ఎట్లా చూడొచ్చు? పేరు నాని అన్నాడు 75 సంవత్సరాల ముసలోడు అన్నాడు ఆయన. నిజంగా ఆయనకి వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఉదాహరణ చూసుకుంటే ఆయన లాస్ట్ టైం గవర్నమెంట్ రాలేదు, బస్సుని కనీసం పట్టుకుని కూడా లేదు, డైరెక్ట్ గా అట్లా పైకి ఎక్కేశాడు. నిజంగా రాష్ట్రం జనం చూసి షాక్ అయ్యారు, ఏంటి ఈయన కుర్రోడా ముసలోడా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. ఆయన వయసు, ఆయన నిజంగా 75 సంవత్సరాల కుర్రోడు. ఆయన మైండ్ చూస్తుంటే చాలా షార్ప్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన ఆలోచన గత 50 సంవత్సరాల దాకా ఫ్యూచర్ లో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలనే దాని గురించి ఆయన
అంత ఫ్యూచర్ గా అడ్వాన్స్ గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. యోగా చేస్తుంటే మన మైండ్ పోయింది దేశం మొత్తానికి. ఆసనాలు చేస్తే ఏంది ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన వయసు గురించి. పేరు నాని ఏం మాట్లాడతారంటే 3 నెలల్లో ఆరోగ్యం అంతా బాగుపరుచుకొని కొడాలి నాని మళ్ళీ వస్తాడు, ఈసారి ఎవరు వస్తారో రండి గుడివాడగా అని చెప్పి మాట్లాడతారు. అసలు ఇంకా ఉందంటారు అక్కడ పార్టీ లేదేం, అక్కడ ఓడిపోయింది. ఆడ రెడ్ బుక్ చెప్పంగానే ఆయన గుండెలు జారిపోయినాయి. ఏంటి ఇంకా ఆయన ఏదో మళ్ళీ రిపేర్ చేసుకుని మళ్ళీ వచ్చేసి ఇరగ తీసేస్తా పొడి తీసేస్తున్నా వస్తున్నాడు అంటే ఏంది వచ్చేది? నేను వస్తే లేకపోతే మామూలుగా ఉండదు అన్నట్టు ఉంటుంది ఆయన పరిస్థితి. ఇంకా అంత మగాడైతే నేను ఓడిపోతే ఆయన బూట్లు దుడుస్తా అన్న మాట ఏమైంది? ఆ మాట మరి నిలబెట్టుకోవాలి కదా. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నది మరి నిలబెట్టుకోవచ్చు. అంత రోషగాడు పౌరుషం ఉండోడైతే అతనికి అసలు హెల్త్ కూడా బానే ఉండి ఉంటుంది నాకు తెలిసి. అయితే ఇవన్నీ ఏంటంటే లోకేష్ రెడ్ బుక్ దాన్ని చూసేసరికి భయపడిపోయి ఏదో హాస్పిటల్ దాక్కోవడానికి మాత్రమే హెల్త్ బాగాలేదని చెప్పేసి ఏదో చెప్పుకొస్తున్నారు. అని నిజంగా చెప్పాలంటే కొడాలి నానికి అంత గుండె ధైర్యం లేదు, అంత దమ్ము ధైర్యం లేదు.